నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంతనిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇరు పార్టీల మధ్య యుద్ధ మేఘాలు. ఐఎల్ఓ దక్షిణాసియా యువ ట్రేడ్ యూనియన్ సదస్సులో పాల్గొన్న సింగరేణి ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్. గోదావరికని ప్రగతి కాలనీలో ఓ ఇంట్లో చోరీ, ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా పోటీలకు కూరపాటి శ్రీలత ఎంపిక. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగా విభాగం పోటీలకు పెద్దపల్లి జిల్లా జీడీకే2 టౌన్ సర్కిల్ పరిధి కమాన్పూర్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కూరపాటి శ్రీలత ఎంపికైంది. 8వ కాలనీ నివాసి అయిన కూరపాటి శ్రీలత ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో 2వ స్థానంలో నిలిచి రజత పథకం పొందారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీకు ట్రైనింగ్కు వెళ్తున్న సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ శ్రీనివాస్తో కలిసి అభినందిస్తూ శాలువాతో సన్మానించి అక్టోబర్ నెల 13 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే భారతదేశ స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పథకం సాధించి తెలంగాణ రాష్ట్రంతో పాటు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పేరు నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎండాకాలం అనుకున్నారో మరేమో తెలియదు కానీ ఇసుక కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అందరూ కలిసి వరదలను సైతం లెక్క చేయకుండా వాగులోకి ట్రాక్టర్లో వెళ్లి అక్కడే చిక్కుకొని పోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గట్టపల్లి మానేరుబాగులో ఈ ఘటన చోటు చేసుకుంది. గట్టపల్లి గ్రామానికి చెందిన 5 వ్యక్తులు లేబర్తో కలిసి ఇసుక తీసుకువెళ్లేందుకు మానేరుబాగుకు 5 ట్రాక్టర్లతో వెళ్లారు. అయితే వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ట్రాక్టర్లు, మనుషులు అందరూ ఇరుక్కుపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మరో 3 ఇరుక్కున్న వారిని రక్షించేందుకు పెద్ద ట్రాక్టర్ను తీసుకుని వెళ్లారు. అయితే నీటి ప్రవాహంలో గుంతలు కనిపించక పెద్ద ట్రాక్టర్ పడి వాళ్ళు కూడా ఇందులోనే ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ సుబ్బారెడ్డి బృందం స్థానికులతో కలిసి వెళ్లి తాళ్ల సహాయంతో 9 మందిని క్షేమంగా బయటకు తీశారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటి ఎదుట మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పుట్ట మధు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మంతని పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 2 పార్టీల మధ్య యుద్ధం వేదాలు కమ్ముకోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. పోలీసులు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ధర్నా చేపిస్తున్నారా అంటూ పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. గోదావరికని ప్రగతి కాలనీలో ఇంట్లో చోరీ, ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు. 12 తులాల బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లిన కుటుంబ సభ్యులు. బాబుకు హెల్త్ బాగాలేక హైదరాబాద్కి వెళ్ళినాం. సాటర్డే రోజు మార్నింగ్ 6కి వెళ్ళినాం. నిన్న నైట్ 11:20 వరకు వచ్చినాం. వచ్చేసరికి చూస్తే ముందు డోరు గొల్లం తీసింది, లాక్ లేదు. లోపల సైడ్ గొల్లం పెట్టుకొని ఉన్నారు. సరే అని మేము ఇటు వెనుక నుంచి వెళ్ళేసరికి వెనకాల డోర్ ఓపెన్ ఉంది. అటు నుంచి లోపలికి వెళ్ళి చూస్తే కబోర్డ్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. నాది హారం 5 తులాలు, నల్ల పూసల గొలుసు 3.5 తులాలు, చిన్న చైను తులం, గాజులు తులంన్నర, ఒక చయం ఉంగరం, పెళ్ళిలో పెట్టిన ఉంగరం ఒకటి, అది మన గాజులు ఇవి పోయింది. చెవి కమ్మల ఒకటి ఉంది, ఒకటి పోయింది. అవి ఫోటో తీసుకుంటారు, అవి ఫొటోస్ కూడా ఉన్నాయి. వీళ్ళ పక్కన వాళ్ళకైతే 10కి సౌండ్ వచ్చిందట కొట్టినట్టుగా. అయితే వాళ్ళు మేమే వచ్చినాం అనుకొని వాళ్ళ బాబుకు హెల్త్ బాగాలేక అదే టైంలో హాస్పిటల్ తీసుకుపోవడం, అదే టైంలో సౌండ్ వచ్చేసరికి మేమే వచ్చినాం కావచ్చు అనుకున్నారంట వాళ్ళు. 10కి 10ంటికి సౌండ్ వచ్చింది కదరా, 1:20కి వచ్చినాం సార్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని నోవాటెల్ హోటల్లో
ఎంపవరింగ్ సౌత్ ఏషియన్ ట్రేడ్ యూనియన్ యూత్ లీడర్స్ ఫర్ సేఫ్ అండ్ హెల్తీ వర్క్ పేరుతో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సింగరేణి ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దక్షిణాసియాలోని 7 దేశాలకు చెందిన ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు సురక్షితమైన ఆరోగ్యకరమైన పని స్థలాలు కల్పనలో యువ నాయకత్వం పాత్రపై చర్చించారు. సందర్భంగా వికాస్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సింగరేణి మరియు తెలంగాణలోని ఇతర పరిశ్రమల్లో కార్మికుల భద్రత ఆరోగ్యం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలపై చర్చించి భవిష్యత్తులో సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించుకోవాలని తెలిపారు. కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన తప్ప అని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రశ్నించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మంతని ఎమ్మెల్యే కేవలం తన తండ్రి శ్రీపాదరావు విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటామని, ఇంటింటికి తన తండ్రి విగ్రహాలు ఇస్తామంటామని, ఇంకా ఎవరి విగ్రహాలు ఉండవద్దనే ఆలోచనతో తమ ఇంటిపై కార్యకర్తలను పురమాయించి దాడి చేయించారని ఆమె ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టినరు? మేము శ్రీపాదరావు విగ్రహం మాత్రమే ఈ నియోజకవర్గంలో పెడతాం. మేమందరం కూడా ఇంటింటికి శ్రీపాదరావు విగ్రహం మాత్రమే ఇస్తాము. అస్పృశ్యతలను మేము రానివ్వమని చెప్పేసి మరి శ్రీధర్ బాబు వారి యొక్క కార్యకర్తలందరినీ పురామాయించి ఈరోజు మా ఇంటిపైకి దాడికి పంపించడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా యావత్తు నియోజకవర్గ ప్రజలు, యావత్తు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఎట్లా గట్టెక్కుతాయా అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి చేస్తారట. వాళ్ళు ఇంతకుముందు చేసిన నినాదంలో ఆ విషయాన్ని పేర్కొనడం జరిగింది. మరి మీరందరూ కూడా పోలీస్ వాళ్ళు, సిఐ గారు, ఏసీపీ గారు దగ్గరుండి 2 గంటల నుండి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిన్న ఓపెన్ చేసినందుకు 24 గంటలు గడవక ముందే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారి నివాసం పైన దాడి చేపించడం జరిగింది. అయినను కూడా మేము ఈ పోరాటం ఆపము. ఈ నియోజకవర్గంలో చచ్చినా బతికినా కూడా ఇక్కడనే బతుకుతాం. మమ్మల్ని శ్రీధర్ బాబు చంపినా కూడా ఈ మంతినే చచ్చిపోతాం, కానీ ఎక్కడికి పోయి చచ్చిపోము, ఎక్కడ పోయి ఉండం. మేము ఈ మంతిని ప్రజల సేవ కొరకు నిరంతరం కూడా మేము భార్యాభర్తలు ఇద్దరం కృషి చేస్తూ మా కార్యకర్తల అండదండలతోటి పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఇటీవల దొంగతనానికి పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థి కవ్వంపల్లి అరుణ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు. నిందితుడి నుండి 23.6 గ్రాముల గోల్డ్, 40 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు. స్థానికంగా డిగ్రీ చదువుతున్న అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు పడి తన ఖర్చుల కోసం ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట చోరీలకు పాల్పడేవారు. ఇదే క్రమంలో ఇటీవల 3 దొంగతనాలు సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాలకు పంపించినట్లు డీసీపీ వెల్లడించారు. నెల 10వ తేదీ 11వ తేదీ తర్వాత 14వ తేదీలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించిన కేసులను ఛేదించడానికి వాళ్ళు గోదావరికని మరియు ఇతర ప్రాంతాల్లో కూడా టీములుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. చాలా చోట్ల నిందితుల కోసం, సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోతున్న సందర్భంలో ఫైన్ లైన్ కాలనీలో పోలీసును చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కవ్వంపల్లి అరుణ్ కుమార్ అని. అతను మన గోదావరికని పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఏజ్ సుమారుగా 23 years ఉంటుంది. ఇతను డిగ్రీ స్టూడెంట్. ఇతని దగ్గర 23.6 గ్రాముల బంగారం, 40 తులాల వెండి, 500 రూపీస్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను గోదావరికని ఏరియాలో ఏవేవైతే ఎక్కడైతే అతను తిరుగుతున్న సందర్భంలో ఇళ్లకు తాళం వేసినటువంటి ఇళ్లను చూసి ఆ రోజు నైట్లో వాటిలో ఇతను తాళం పగలబట్టి దొంగతనాలు చేసినట్టుగా ఇతను ఒప్పుకోవడం జరిగింది. 3 దొంగతనాలు అతను చేసినట్టుగా 10వ తేదీ, 11వ తేదీ, 14వ తేదీకి సంబంధించి 3 దొంగతనాలు అతను చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇతను స్టూడెంట్ అయినప్పటికీ జల్సాలకు అలవాటు పడి చెడు తిరుగుతూ ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని ఇతను ఈ దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం, సిల్వర్, అదేవిధంగా
నగదు కూడా 500 రూపీస్ ఇచ్చేయడం జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ముందు సిఐటియు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాపిత సమస్యలపై గుర్తింపు, కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు, సొంత ఇంటి పథకం, అలవెన్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ మారుపేర్లు తదితర సమస్యలను పరిష్కరిస్తామని, కార్మిక ఓటతో గుర్తింపు ప్రాతినిధ్యం పొందిన సంఘాలు 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని, యాజమాన్యం ఇప్పటి వరకు లాభాలు ప్రకటించడం లేదు, కార్మికుల వాటా చెల్లించలేదు. ఈ సమస్యలతో పాటు కార్మిక కుటుంబాలు నివసిస్తున్న కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, శానిటేషన్, క్వార్టర్ల రిపేరు తదితర సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, వీటన్నింటినీ సమస్యల పరిష్కారం కొరకు సింగరేణి వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నామని, సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కార్మికుల సమస్యల మీద స్పందించి పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ఐక్య పోరాటాల ద్వారా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సింగరేణి అన్ని జీవాఫీసుల ముందు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆర్జీవన్ జీవాఫీస్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మెడికల్ బోర్డు సమస్య, అలాగే లాభాలకు సంబంధించిన అంశం ఇప్పటి వరకు కూడా ఎంత వాస్తవ లాభాలు వచ్చినాయని ప్రకటించకుండా దాచిపెట్టడం, లాభాల్లో వాటా చెల్లించకుండా ఆపివేయడానికే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. గత స్కూలు ఫీజులు అప్పటి నుంచి అన్ని కార్మిక సంఘాలు కూడా మొత్తుకున్నప్పటికీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే సింగరేణిలోని అనేక సమస్యలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. అలాగే సొంతిళ్ళకి సంబంధించిన అంశం మీద అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా దానికి కమిటీ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కమిటీ అయిన పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ 42,000 కోట్ల రూపాయలు తక్షణమే సింగరేణి సంస్థకు ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కోటర్ల రిపేర్లకు సంబంధించిన అంశం మీద అనేక విషయాలలో లోటుపాట్లు ఉన్నాయి. దాని మీద స్పెషల్గా విజిలెన్స్ ఎంక్వైరీ వేసి కోటర్ల సమస్యను కూడా పరిష్కరించాలి. కార్మికుల సంతకాలు లేకుండానే ఈరోజు కోటర్ల రిపేర్లు అయితే బిల్లులు వస్తున్న పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా అనేక విషయాల మీద ఈరోజు సింగరేణి కార్మికులు సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికి కూడా క్లర్క్లకు ఇప్పటి వరకు ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి ఉంది. అందుకనే సింగరేణి కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా దాదాపు 26 డిమాండ్లతోటి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి సింగరేణి యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రముఖ సివిల్ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా రామగుండం 1 ఏరియా జీఎం ఆఫీస్లో ఈరోజు ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా RG1 ఏరియా జీఎం డి లలిత్ కుమార్ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య గారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వారి నిరాడంబరత భారత జాతీయ అభివృద్ధికి చూపిన అంకిత భావం వలన వారికి భారతరత్న బిరుదు లభించిందని, బ్రిటిష్ వారు సైతం ఆశ్చర్యపోయే విధంగా వారి యొక్క ఆలోచనలు, ప్రతిభ ఉండేదని, ఇప్పుడున్న ఇంజనీర్లు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో హైదరాబాద్ నందు మూసీ నది వరదల నివారణకు గొప్ప మార్గదిశా నిర్దేశకులని, ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థలతో అనేక సివిల్ ఇంజనీర్ పనులు మరియు నూతన ఆలోచన విధానంతో దిశానిర్దేశంగా పలు జటిల సమస్యలు ఎదురైనప్పుడు ఉత్తమ సలహాదారు, జాతీయ శ్రేయస్సు మరియు అభివృద్ధి కొరకు అందించారు. And with today's and this year's theme also, he has given a comprehensive lecture in the presentation on how a decade will be there. కానీ ప్రపంచం యొక్క కానీ ఈ యొక్క సమాజం యొక్క పురోగతిలో ఇంజనీర్స్ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇది ఆర్కిమెడిస్ ఒక మాట అనేవాడు, నాకు ఒక ప్లేస్ కనుక చూపిస్తే భూమిని నిలబెడతాను ఒక రాడ్ మీద. అట్లా మొదలైన ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్. ఒక యాపిల్ పడిపోతే న్యూటన్ దాన్ని పట్టుకొని ఎందుకు పడ్డది అని పట్టుకొని అక్కడి నుంచి న్యూటన్స్ లాస్ ఆఫ్ ఫిజిక్స్తో మొదలైంది సైన్స్. అట్లా దగ్గర నుంచి ఈరోజు మనం మార్స్ మీదకి పోవడము, చంద్రమండలానికి పోవడము, ఇటు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్లో కానీ, అట్లనే క్వాంటమ్ కంప్యూటర్స్లో కానీ ఎంతో పురోగతి సాధిస్తున్నది ప్రగతి. అన్నింటిలో కూడా ఇంజనీర్స్ రోల్ ఉన్నది. దీనిని ఇట్లానే ముందుకు తీసుకోవడంలో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మన సింగరేణి యొక్క పురోగతికి, మన తెలంగాణ, ఇండియా పురోగతికి అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ. అంతర్గా మండలంలోని గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, పార్టీ జిల్లా నాయకులు ఆడెపు శంకరన్న, కోడిపుంజర లక్ష్మీలు మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి గ్రామాలు చీకటిమయంగా మారాయి. సర్పంచులు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నిధులు లేవని ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయాయి. వీధి దీపాలు, రోడ్లు గుంతలపడి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. డ్రైనేజీలు కంపు వాసన కొడుతున్నాయి. ఈరోజు ప్రధానంగా అంతర్గాం మండలంలోని అన్ని గ్రామాలలో ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు 2 సంవత్సరాలు దాటిపోయిన సర్పంచ్ ఎలక్షన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవాళ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి కార్యదర్శికి పనులు అప్పుడు చెప్పడం వల్ల ప్రభుత్వం ఇవాళ అనేక వంటి గ్రామాలలో అంతర్గాం మండలం సంబంధించిన గ్రామాలలో ఇవాళ చూసుకుంటే డ్రైనేజ్ సమస్య కానీ, వీధి లైట్లు కానీ, చెత్త చెదరం కానీ, ఇవాళ రోడ్లు గుంతలు పడి కూడా ఇవాళ రోడ్లు మంచి అయినటువంటి పరిస్థితి, ప్రజలకు అనేక వంటి ఇబ్బంది అవుతుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క సమస్యలను చొరవ తీసుకొని ఇవాళ వెంటనే సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఇవాళ బతుకమ్మ ఆడుకున్నటువంటి ఆ ప్లేసులలో కూడా ఇవాళ వీధి లైట్లు ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కావున ఇవాళ మొన్న వినాయకుని పండుగ జరుపుకున్నప్పుడు అనేక వంటి గ్రామాలలో కూడా వీధి లైట్లు లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉన్నది. కావున వెంటనే ఈ యొక్క వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, చెత్త చెదరం కానీ తక్షణమే ఇవాళ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసి గ్రామాలలో కూడా పనులు చేయాలని మేము ఎమ్మెల్యే కానీ డిమాండ్ చేస్తున్నాం. ప్రజలారా, ఈరోజు అంతర్గాం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలు అన్నిట్లల్లో ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే ఇవాళ నాలీల సమస్య, లైట్ల సమస్య, తాగునీటి సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎంపీడీఓ గారు, కార్యదర్శి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ అన్నిటి సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బతుకమ్మ పండుగ దగ్గరలో ఉన్నది. బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళకు సంబంధించి వీధి దీపాలు పెడితేనే వాళ్ళు వాడుకోగలుగుతారు. వాళ్ళకు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వాలి. ఇవాళ గతంలోనే 1 నెల క్రితమే వినాయక చవితి జరుపుకున్నారు. ఆ జరుపుకుని చీకట్లో జరపడం జరిగింది. అందులో బాగా మొత్తం చెత్త చెదరం ఉన్నది. దాన్ని కూడా సాఫ్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నిటి పైన మన ప్రభుత్వం ఆలోచన చేసి ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇవన్నిటి కూడా పరిష్కారం చేసి వాళ్ళు నిధులు కూడా ఇచ్చి మనకు సప్లై చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. లేదంటే ఇవాళ ఈ చేయకపోతే ఈ సిపిఎంఎల్ మాస్ ప్రజాపంత తరపున వివిధ ఆందోళన రూపాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి మీ ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రధానంగా విలేజ్లో ఇప్పుడు బతుకమ్మ పండుగ దగ్గర వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో సర్పంచ్ పరిపాలన లేకపోవడం చేత కార్యదర్శుల చేత చేపియడం జరుగుతుంది. అన్ని గ్రామాలలో కూడా డ్రైనేజీలు కూడా శిథిలవస్థకు వచ్చినాయి. డ్రైనేజీలు కూడా సాఫ్ చేయవలసిన పరిస్థితి లేదు, సాఫ్ చేస్తలేరు కూడా. బ్లీచింగ్ పౌడర్ కూడా డ్రైనేజీల్లో కొట్టడం లేదు. బాయిలలో పౌడర్ కూడా బ్లీచింగ్ పౌడర్ వేయడం లేదు. ఆ రకంగా దోమల బెడద ఎక్కువ పెరిగిపోయింది. గ్రామాలలో ఎక్కడ చూసినా చెత్త నిండిపోయింది. అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా మొత్తం మెయిన్ రోడ్స్ మొత్తం అది మిషన్ భగీరథ వచ్చి పైపు లైన్లు అవి అట్లనే వదిలిపెట్టిపోవడం చేత దాని ద్వారా అనేకమైన గుంతలు ఏర్పడి విలేజ్లో ఒక వెహికల్ కూడా తిరగలేని పరిస్థితి, ఒక ముస్లామా కూడా నడవలేని పరిస్థితిలో మనకు ఈ విలేజ్లు అట్లా శిథిల వరకు వచ్చి ఉన్నాయి. వెంటనే గవర్నమెంట్ ఆలోచించి వీధి లైట్లు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మనకు దగ్గరలోనే ఉన్నది. ఇక 4 రోజులు ఉన్నది ఆ బతుకమ్మ పండుగ. 4 రోజుల లోపల ఈ వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలి అన్ని గ్రామాలు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసి అతని నుంచి కత్తి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన కృపాకర్ గత 13 ఏళ్ల క్రితం పూసాల రమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న పన్నూరు సమీపంలోని వకీల్పల్లి ప్లాట్ల వద్ద ఉన్న తన ఇంటికి వచ్చిన భార్య రమాదేవితో గొడవ జరిగింది. అనంతరం కత్తితో విచక్షణ రహితంగా ఆమెను పొడిచి చంపారు. ఈ సంఘటనలో భర్త కృపాకర్ను అరెస్ట్ చేయగా అత్తామామలు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలు వల్ల తల్లి మేడి కమల ఎస్సీ నేత కానీ ఆమె ఫిర్యాదు మేరకు చనిపోయిన రామాదేవి అలియాస్ ప్రశాంతి వల్ల భర్త అత్తమామల పైన కేసు రిజిస్టర్ చేయడం. ఇది మర్డర్ కేసుతో పాటుగా గృహహింస, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ
యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా స్ట్రీట్ విజిట్ చేసి సాక్ష్యాధారాలన్నీ సేకరించడం జరిగింది. దీంట్లో విట్నెస్లను ఐ విట్నెస్లను అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. మర్డర్ చేసినటువంటి భర్త నిన్న సాయంత్రం ఓసిబిట్టు అమాన్ ఏరియా రత్నాపూర్ దగ్గర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దీంట్లో డిసిజుడి యొక్క అత్తమామలు పరాల్లో ఉన్నారు. ఇతన్ని విచారణ చేసినప్పుడు ఇతని పేరు పూసల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్. వీళ్ళది జైపూర్ మంచిర్యాల జిల్లా. ప్రస్తుతం వకీల్పల్లి ప్లాట్స్లో ఉంటున్నారు. ఇతను 13 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఒక 1 year నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఎక్కువవడం వల్ల వీళ్ళు ప్రస్తుతానికి వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఆదివారం రోజు ఇతని భార్య వీళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన సందర్భంలో ఒక కత్తి తీసుకొని ఆమె తలపైన, మెడపైన, ఇంకా ఇతర భాగాలపైన విచక్షణ రహితంగా ఇతను దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అతను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి కత్తిని సీజ్ చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత అత్తమామలు అందరూ కూడా సీట్ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోవడానికి ఉపయోగించినటువంటి హీరో హోండా CD 100SS బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని విచారణ చేసి అతని స్టేట్మెంటు, కన్ఫెషన్ అండ్ సీజర్ రిపోర్ట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్కు ఈరోజు పంపిస్తాం. మిగతా అక్యూజ్లు ఎవరైతే అత్తమామలు ఉన్నారో వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటామని తెలియజేస్తాం. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యాన అంతర్గా మండలం పెద్దంపేట పార్టీ కార్యాలయంలో ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు ఎరువుల దుకాణాల ముందు, కోఆపరేటివ్ సొసైటీల ముందు బారులు తీరి నిలబడుతున్నారు. యూరియా అందడం లేదని కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పాలకులు యూరియాను సరియైన సమయంలో అందించలేదని రాష్ట్రానికి కేటాయించిన కోట 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను కేవలం 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇవ్వగలిగారని, 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, ఫలితంగా రైతులు వేసుకున్న పంటలకు సకాలంలో యూరియాను అందించలేక పంటలు నష్టపోతున్నారని, టైంకు అందించకపోవడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా యూరియాను తక్షణమే రైతులకు సప్లై చేసి ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆఫీసుల ముందు కానీ, లేక MRO MDO ఆఫీసుల ముందు కానీ, ప్రభుత్వ ఆఫీసుల ముందు కానీ అనేక కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారు. అనేక ధర్నాలు చేసినా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సీమ కుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. కేంద్రం యొక్క మొండి వైఖరి వలన యూరియా కొరత ఏర్పడింది. రైతుల బాధలు కష్టాలు తీరాలంటే రైతాంగం ఇంకా పోరాటం చేయవలసి ఉన్నది. అనేక రైతు సంఘాలు కూడా కలిసి ముందుకు రావాలి. అదేవిధంగా ఈ యొక్క యూరియా దాదాపు మన రాష్ట్రానికి 9 లక్షల చిల్లర మెట్రిక్ టన్ను రావాల్సిన యూరియాను 5 లక్షల చిల్లర పంపించడం వలన ఇంకొక 3 లక్షల చిల్లర కరువు ఏర్పడి యూరియా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 3 నెలల నుంచి రైతులు వరి పొలాల నాట్లయిపోయి పత్తులు కూడా ఎదిగి కాపుకెదిగినటువంటివి కూడా ఈరోజు యూరియా లేక ఈ యొక్క ఎరువులు లేక నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో బాగానే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ యొక్క వర్షాలు రావడం వలన భారీ వర్షాల వలన కూడా పత్తి పంట కానీ ఈ యొక్క అన్ని రకాల పండ్ల తోటలు కానీ లేక వరి పైరు కానీ ఇవన్నీ కూడా ఇసుక మేటలు పెట్టి కూడా చాలా నష్టం జరిగింది రైతాంగానికి. కాబట్టి వెంటనే ఈ యొక్క మోడీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే యొక్క యూరియా సప్లై చేయాలని మా యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. ఏఐకేఎంఎస్ గోదావరికని ప్రెస్ క్లబ్లో INTUC RG1, RG2, RG3 వైస్ ప్రెసిడెంట్లు కచ్చకాయల సదానందం, శంకర్ నాయక్, కోట రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 12న AITCతో సింగరేణి భవన్లో యాజమాన్యం స్ట్రక్చర్ కమిటీ, అదే రోజు జేఏసీ సమావేశం సాయంత్రం ఉండే. కానీ AITC ఒత్తిడి వలన 12న జరిగే జేఏసీ సమావేశం
13కు యాజమాన్యం వాయిదా వేసి 12న ఏఐటీసీతో స్ట్రక్చర్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ స్ట్రక్చర్ మీటింగ్కు ఏఐటీసీ హాజరై కార్మికుల ప్రధాన సమస్యలైన గత ఆర్థిక సంవత్సరం లాభాల వాటా, ఎరిక్సై, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, కార్మికుల సొంతింటి పథకం ఇలా అనేక సమస్యలపైన చర్చించి ఏదో సాధిస్తారని కార్మిక వర్గం అనుకుంటే అసలు స్ట్రక్చర్ మీటింగ్లో ఏఐటీసీ నాయకులు పాల్గొనకుండా ఎందుకు బహిష్కరించాలో అసలు నిజాన్ని కార్మికులకు తెలపకుండా చర్చలోనే పాల్గొనకుండా మేము బహిష్కరించామని కల్లబొల్లి మాటలు చెబుతూ కార్మికుల ప్రధాన సమస్యల నుండి తప్పించుకునే వ్యవహారం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి టీబీజీకేఎస్ యూనియన్ ఇక్కడ ఉండి కార్మికులను నానా రకాలుగా హింసిస్తూ అనేక రకాలుగా దోసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు. మరి వాళ్ళ ఒక ఆలోచన విధానం 10 సంవత్సరాల్లో ఒక్క బొగ్గు బ్లాక్ను కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. దాని గురించి కూడా ప్రయత్నం చేసింది లేదు. ఎంఎండ్ఆర్ యాక్ట్ కింద వారక్కడ మన పార్లమెంట్లో వారికి ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వాళ్ళు అక్కడ జైలు కొట్టారు. దానికి అక్కడ ఒప్పుకొని వచ్చారు. ఇవాళ ఏం చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి బొగ్గు బ్లాకులు తీసుకురాలేదు అంటారు. మరి బొగ్గు బ్లాకులు తీసుకురాలేదు, ప్రైవేట్ వాళ్ళకు ఆ రోజు కట్టబెట్టారు. అవి కట్టబెట్టినా కూడా ఇంతవరకు ఓపెన్ కాలే. శ్రావణ పెళ్లి కానీ మిగతా మైన్లు కానీ ఇవాళ వాళ్ళు కొత్తగా బొగ్గు బ్లాకులు తీసుకురాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని అంటున్నారు. ఇవాళ 12వ తారీఖు మరి సింగరేణి స్ట్రక్చర్ మీటింగ్కు పిలవడం జరిగింది. మరి 12వ తారీఖు ఐఐటీసీ ముందుగానే మరి కలవడం, ఐఐటీసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కలవడానికి వెళ్ళడం జరిగింది. మరి ఏఐటీసీ నాయకులు వచ్చి అక్కడ సింగరేణి సిబ్బందిని కలవకుండానే మేము ఈ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ను మేము బైకాట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. నువ్వు కమిటీలో కూర్చున్నావా, ఎవరితో మాట్లాడినావా, మరి అధికారులు వచ్చి కూర్చున్నారా? ఏం కూర్చోకుండానే నువ్వు బైకాట్ చేసినట్టు ఎట్లయితుంది? ఇప్పుడు కార్మిక సమస్య, కార్మికులందరూ మీరు నమ్మి ఓట్లేసి గెలిపించింది ఎందుకేనా? మేము ఇక్కడ బాయిల మీదకి వస్తే మేము తొడగొడుతూ మేమే గెలిచినామని తొడగొడుతూ చెప్పినా మరి ఏమవుతుంది? ఇక్కడ అధికారులు లేట్లు వచ్చినా ఏమొచ్చినా కార్మికుల సమస్య కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. సేవా పక్వాడ్ నియోజకవర్గ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ గారు ఎన్టీపీసీలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులతో పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ 15 రోజుల పాటు అన్ని మండల కేంద్రాలలో వివిధ రూపాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఏదైతే ఈ 17 నుంచి వచ్చే నెల 10వ నెల 2వ తారీఖు వరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరూ మండల అధ్యక్షులందరి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వచ్ఛ భారత్ అయితేనేమి, అదేవిధంగా మనకి రక్తదాన శిబిరం అయితేనేమి, కిసాన్ రైతులు జై కిసాన్ జై నరేంద్ర మోడీ కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా మనము విశిష్టత వ్యక్తుల సన్మానంలో మన భారత జవాన్లను భారత్ మాతాకి జై. పెద్దలు గౌరవనీయులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ఈ నెల 17వ తారీఖును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాలతోని పార్టీ ఇచ్చినటువంటి పిలుపు 15 రోజులు కూడా వారి పుట్టినరోజుని అద్భుతంగా ఇక్కడ సేవా కార్యరూపాలలో నిర్వహించాలనేటువంటి సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరి సహకారంతో ఈ 15 రోజులు కూడా రామగుండం నియోజకవర్గంలో
వివిధ కార్యరూపాలలో కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలుసు, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ దేశం అభివృద్ధి చెందింది, ఎలాంటి నిర్ణయాలతో ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నారో ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సింగరేణిలో కుట్రపూరితంగానే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను యాజమాన్యం ప్రకటించడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మంగళవారం సింగరేణి RG1 ఏరియాలోని జీడీకే 11వ ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఆగస్టు 24న బోర్డు సమావేశం జరిపిందని, అందులో జరిగిన విషయాన్ని సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో కంపెనీకి వచ్చిన లాభాలను ప్రకటించాలని, 35% వాటా త్వరగా చెల్లించాలని, అదేవిధంగా గత సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయాలని అడిగితే యాజమాన్యంపై సరైన సమాధానం చెప్పకుండా దాటవేసిందని, అందుకే అట్టి స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. అది ఫస్ట్ ఒప్పందం అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎవరు ఉంటే వాళ్ళే. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు ప్రకటించిపోయిండు. ఆయన బంధువు రాజశేఖర రెడ్డి వచ్చిండు, ఆయన పీరియడ్ ఆయన చేసిండు. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఆయన చేసిండు. కేసీఆర్ వచ్చినది ఆయన చేసిండు. మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఆయన కూడా 32 ఉన్నదాన్ని 33 చేసిండు. 1% ఆయన కూడా పెంచిండు. మరి ఇప్పుడు కూడా 35 అంటున్నాం. ఈ లాభాలు బాగానే వచ్చినాయి. మీకు వచ్చినప్పుడు దాన్ని 35% ఏంటంటే సరే ఎంత పర్సెంట్ ఇస్తారో గవర్నమెంట్ చేస్తుంది, మేము పోయి మాట్లాడతాం. నువ్వైతే లాభాలు ప్రకటించాలి కదా, ఎందుకు ప్రకటిస్తలేవు? ఏం కుట్ర లేకపోతే? ఇదే మేము అక్కడ వచ్చిన సమస్య. ఈ రెండింటి మీదనే వచ్చింది ప్రధానంగా. గతంలో ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో నువ్వు ఒప్పుకున్నావో దాన్ని సర్క్యులర్. నువ్వు ఏదైతే నువ్వు ఒప్పుకొని మేము అడుగుతలేము, ఒప్పుకున్నదే ఈ సర్క్యులర్. అట్లనే ఈ లాభాలు ప్రకటించి స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చుంటాం అన్నాం. ఆయన దానికి ఇచ్చేయలేదు, మేము దాన్ని బాయ్కాట్ చేసి వచ్చినాం. ఇది వాస్తవం జరిగింది. అట్లనే ఇవాళ సర్క్యులర్ రావాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మైనింగ్ స్టాఫ్ ఉన్నది, ట్రేడ్స్మెన్స్ ఉన్నది. మేము చెప్పిన కదా ఎలక్షన్స్ అప్పుడు, అయ్యా మీకు మేము 2009లో నరసింహరావు ఉన్నప్పుడు CNMలో ఉన్న 100 మందికి ఇలా పని చేయించే సూపర్వైజరు రేపు చెంబాస పట్టుకొని రావడం న్యాయం అవుతుందా చెప్పండి? దానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. D గ్రేడ్ C గ్రేడ్ దాని మీద వేకెన్సీస్ సంబంధం ఇవ్వలేదు కదా, ఇంత సర్క్యులర్ ఇవ్వలేదు. మొన్న ఏమంటారు చైర్మన్ గారు, మీరు గెలిచిన తర్వాత మీరు డిమాండ్ పెడితే మేము యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ₹1,00,00,000 మేము బ్యాంకు ద్వారా ఇచ్చేపించినాం కదా అంటాడు. వచ్చింది, మేము కాదంటలేదు. అంతకుముందు లేదు. అంతకుముందు ఏముండే? అంతకుముందు ఎవరే మనందరం కలిసి తలా 200 అంతా వేసుకొని 10 లక్షలు ఇచ్చేటోళ్ళం. మ్యాచింగ్ గ్రాంట్ కింద ఆ 10కి ఇంకో 10 కలిపి కంపెనీ 20 ఇచ్చేది. మొత్తం ఈ 10 ఆ 10 20 లక్షలు ఇచ్చేది ఆ కుటుంబానికి. మనమేమన్నా ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం. ఎప్పుడు ఇది 6-7 సంవత్సరాల క్రితమే SRP 3లో 4 కార్మికులు చనిపోయినాడు పెట్టిన డిమాండ్ ఇది. సరే ఆనాడు వాళ్ళు ఇయ్యలేదు, జరగలేదు. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత దాని మీద ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి సరే బ్యాంక్స్తో మీటింగులు పెట్టిస్తే మేము కూడా చెప్పినాం. దాని మీద ఇచ్చేస్తే సరే ₹1,00,00,000 ఒప్పుకున్నారు. ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా ₹1,00,00,000 ఎవరు యాక్సిడెంట్లో మైన్లో కానీ బయట కానీ దురదృష్టం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తున్నాం. చోట్ల పోతే సరే ఇది మంచిదే చేసిన చచ్చిపోయినోడికి యాక్సిడెంట్లో చచ్చిపోతే ఇస్తున్నారు. కానీ అనారోగ్యం వాళ్ళు చచ్చిపోతే ఏం వస్తలేదు కదా, రూపాయి వస్తలేదు కదా. దీనికి కూడా ఏదైనా చేయాలి. కావాలంటే మేము 100-200 ఇస్తాం, మేము అందరం ఇవ్వాలి అని అంటే. ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కులకు SSR రేట్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని SE కార్యాలయంలో నిలిపివేస్తున్నట్లు సమ్మె నోటీస్ అందజేశారు. 2021లో ఉన్న లేబర్ రేట్లకు పనులు చేయడం చాలా కష్టంగా మారిందని, పలుమార్లు రేట్లు పెంచాలని CMD దృష్టికి తీసుకెళ్లినా రేట్లు పెంచకపోవడంతో గత్యంతరం లేక పెద్దపల్లి జిల్లా సర్కిల్ పరిధిలో పనులను నిలిపివేస్తున్నట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. నోటీస్ ఇచ్చిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సమ్మయ్య, సుధాకర్, మోహన్, రాజయ్య, భూమయ్య, గురువయ్య, ఆనంద్ కుమార్, అంజయ్య, రాజులతో పాటు తదితరులు ఉన్నారు. స్థానిక NTPC విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు కరాటే బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ 2025తో పాటు బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించగా వారికి మంగళవారం రోజున UPS దుర్గయ్యపల్లి పాఠశాలలో సమతా సైనిక్ దళ్ NTPC కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ దంపతులు దుర్గం ప్రమీల, నగేష్లు హాజరై విజేతలను అభినందిస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 14న హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలో NTPCకి చెందిన మల్లేపల్లి మంజునాథ్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ 2025 సాధించడం గర్వకారణమని అన్నారు.
సమతా సైనికులు పెద్దపల్లి జిల్లా కమిటీ నాయకులు యువరాజు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్లు, గుడ్ ఈవినింగ్. నిన్న జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన రామగుండం చెందినటువంటి అన్నపూర్ణ కాలనీలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో పిల్లలందరూ కూడా 30 మంది దాకా గోల్డ్, సిల్వర్ మెడల్స్, ప్రశంస పత్రాలు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు అంటేనే మనకు ఒక అందరి దృష్టిలో ఒక మంచి స్వభావం, మంచి పిల్లలను చూస్తేనే మనకు ఆనందం కలుగుతుంది. ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ అన్నపూర్ణ కాలనీలో మాస్టర్ గారు, రాము గారు, మరి సురేష్ మాస్టర్ గారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఇంతమంది పిల్లలు అవార్డ్స్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పిల్లలకు సార్ చెప్పినట్టు పిల్లలందరూ కూడా మనం అవకాశం వచ్చినప్పుడు ముందు అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి. మనకి ఇంకా భవిష్యత్తు ఉన్నది. ముందు ఇంకా మీరు ప్రయత్నం చేస్తుంటేనే మరింత భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జాతీయ స్థాయి టోర్నమెంట్లో మన ఎన్టీపీసీ విద్యార్థి మల్లెపల్లి మంజునాథ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించిన విషయం తెలుసుకొని మన సమతా సైనికులు ఆర్గనైజేషన్ నుంచి దుర్గం నాగేష్ గారు, ప్రమిళ గారు వారిని ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు సార్, ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండి వాళ్ళు భవిష్యత్తులో ఇంకా మరిన్ని విజయాలు సాధించడానికి ఇంకా ముందు కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు సార్. అండ్ పిల్లలకి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మనం కష్టపడుతూ వెళ్తూ ఉండాలి అంతే. అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి, దాన్ని చేజిక్కించుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఓకేనా? దానికి నిదర్శనం మన మంజునాథ్. అంబేద్కర్ ఆశయ సాధకుడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అని కాంగ్రెస్ నాయకులు, దళిత నాయకులు కొనియాడారు. కమాన్పూర్ మండలంలోని పెంచుకల్పేట గ్రామంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుపై మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పుట్ట మధు చరిత్ర ఏమిటో తెలియజేసే విధంగా పుస్తకాలు రాయడం మాకు వచ్చునని, ఇది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. శేఖర్ గారికి, మరి సూపర్ శేఖర్ గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఈ గ్రామాలలో ఒక నానుడు ఉన్నారు. గ్రామ పరిసరాల్లో ఏ కార్యక్రమం జరిగినా అది అందరం కలిసి చేయాలని, పార్టీలకు అతీతంగా చేయాలని ఒక ఆలోచన కొద్దీ ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2 ఏళ్ల కిందనే కమాన్పూర్ కూడా విగ్రహ స్థాపన జరిగింది. ఆ రోజు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి వారి యొక్క అమూల్యమైన సేవలు వినియోగించుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొంతమంది సోయిలే నాయకులు, ఆలోచన నాయకులు కలిసి ఎవరికి తెలియకుండా అందరు కలిసి పోలీస్ స్టేషన్లో కూడా కూర్చుండి మనం అందరం కూడా మంచి కలిసిమెలిసి ఉండి ఈ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకుని ఈశ్వర్ గారు కూడా ఎన్నో మహానీయుని గురించి ఎన్నో సందర్భాలలో విపులీకరించి అన్ని విషయాలు ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ అందరి వాడన్న అనుకున్నప్పుడు ఎవరైతే ఇక్కడ గౌరవంగా మండలంలో ప్రజాప్రతినిధులు కానీ మండలంలో అన్ని పార్టీ నాయకులు వస్తున్నారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక గౌరవ పెద్ద మనిషికి ఉన్నది. మరి ఆయన కూడా ఏదో ఇంకో పెద్ద మనిషి చెప్పిండని ఆలోచన లేదు పెద్ద మనిషి. ఆయనకి ఏం మాట్లాడుతుండో ఈ మధ్యలో అది శుద్ధి చేసి భావి తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ట్యాక్ చైర్మన్ భాస్కర్ అన్న గారికి, పెద్దలు మండల ప్రెసిడెంట్ అన్వర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెంచుకల్పేట గ్రామ ప్రజలకు, అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు చంద్రమౌళి అన్నకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి తమ్ముడు శేఖర్తో సహా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, సమయం లేనందున ఏదైతే అంబేద్కరిజం ఉందో సాటి మనిషిని సమానత్వంతో చూడాలి. ఇక్కడ గాలి, నీరు, వాతావరణం ఏ విధంగానైతే అందరికీ సమానంగా వస్తాయో సమాన ఫలాలు అందాలే, అస్పృశ్యత పోవాలన్న లక్ష్యంతో
అంబేద్కర్ ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ స్వాతంత్ర అనంతరం దేశంలో భావి తరాలకు మేలు జరగాలని పోరాటం చేసిండో దానికి అనుగుణంగా అంబేద్కర్ అందరి వారు, అంబేద్కర్ను అందరం కలిసి భారతదేశ దేవుడిగా పరిణమిస్తున్న తరుణంలో పెంచకల్పేట గ్రామంలో జరిగింది ఏందో ఇప్పటి వరకు అందరూ చెప్పారు. ఆ కార్యక్రమాన్ని పక్కకు పెడితే ఇక జరిగే కార్యక్రమాలకు వచ్చేసరికి అంబేద్కర్ను దళిత సంఘాలతోటి, చంద్రమౌళితోటి, శేఖర్ తోటి, రాజుతోటి, చాకలి బిడ్డనైన రజక బిడ్డనైనా నేను ముట్టుకుంటే అంబేద్కర్ మలినమైండని చెప్పి మరి పాలాభిషేకం చేసి మళ్ళీ అంబేద్కర్కు దండలేయడం జరిగింది. మరి ఏ హత్య రాజకీయం, ఏ దివాలకు రాజకీయం, ఏ బ్రోకర్ రాజకీయం, ఏ నీచ రాజకీయం లేనటువంటి నా వ్యక్తి నేను ముట్టుకుంటేనే మలినమైందంటే నడి రోడ్డు మీద కోడిని కోచరిజాన్ని చెప్పుకుంటూ అంబేద్కర్ బట్టలు వేసుకొని అంబేద్కర్ వాదులపై మారణ కాండ సాగించిన నువ్వు రక్తపు చేతులతోటి అంబేద్కర్కు దండ వేస్తే ఇంతకన్నా మహాపాపం ఏముంటుంది? ఇంతకన్నా మహాఘోరం ఏముంటుంది? మంతని మధుకర్, కోట రాజబాబు, శీలం రంగయ్య వీళ్ళంతా ఏ జాతి బిడ్డలు? వీళ్ళ చావుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నీ పాత్ర ఉందే. అంటే దళిత బిడ్డలను చంపుకుంటూనే, దళిత బిడ్డలపై అగత్యాలు చేసుకుంటూనే, దళితులను చిన్నచూపు చూసుకుంటూనే మళ్ళీ అంబేద్కర్ బొమ్మలు విగ్రహాలు ఓపెన్ చేస్తామని చెప్పే నీ కుసంస్కృతి గురించి మాట్లాడదలుచుకున్నా. నువ్వు మాట్లాడుతూ శ్రీపాదారావు గారి గురించి మాట్లాడినావు. ఏ ఒక్క రోజన్నా శ్రీపాదారావు గారు నిన్ను ఆ ఉద్దేశంతో చూసేది ఉంటే నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివా, లీడర్ అయ్యేటోడివా? లీడర్ అయ్యేటోడివేనా? నువ్వు సమానంగా నిన్ను చూసుకొని నీకు బట్టలేసి రాజకీయ నాయకుని చేసి నీకు ఎంపీడీసీగా టికెట్లు ఇచ్చి నీకు అవకాశాలు కల్పించి జిల్లా లీడర్గా, యూత్ లీడర్గా తయారు చేస్తే ఇలా అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే దొంగలా తయారైన విగ్రహాలు తీస్తావా నువ్వా? దారా బిడ్డ టచ్ చేయరా చూస్తా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా, 10 ఏళ్ళ అధికారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంతనిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇరు పార్టీల మధ్య యుద్ధ మేఘాలు. ఐఎల్ఓ దక్షిణాసియా యువ ట్రేడ్ యూనియన్ సదస్సులో పాల్గొన్న సింగరేణి ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్. గోదావరికని ప్రగతి కాలనీలో ఓ ఇంట్లో చోరీ, ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా పోటీలకు కూరపాటి శ్రీలత ఎంపిక. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.